ఇక్కడ కొంతమంది స్థానిక నాయకులు ఉన్నారు. ఇక్కడ వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మరి సార్ ఇక్కడ నమస్తే అన్న. ఇక్కడ యాచవరం మొత్తం సాలిడ్గా ఉంది. మాది వెంకటగిరి నియోజకవర్గం. కురుగుండ్ల రామకృష్ణయ్య గారు గతంలో ఈ 5 సంవత్సరాలు కాకుండా అంతకుముందు 5 సంవత్సరాలు ఇక్కడ యాచవరం మొత్తం సాలిడ్గా అభివృద్ధి చేశాడు. సిమెంట్ రోడ్లు అయితే, తాగునీటి వ్యవస్థని నీట్గా చేయటం అయితే, పైప్ లైన్లు వేయటం అయితే, మోటార్లు ఇబ్బంది లేకుండా అన్నీ చేశాడు. దానివల్ల ఇక్కడంతా కురుగుండ్ల రామకృష్ణయ్యకి మద్దతు ఇస్తున్నాం. అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు వాటి వల్ల ఏమి ఉపయోగం లేదా? సంక్షేమం అనేది తాత్కాలికమైనటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమ పథకాలు పెడుతున్నాడు. కాకపోతే సంక్షేమ పథకాలతో కూడిన అభివృద్ధి కావాలి మనకు. ఇండస్ట్రీలు కానీ ఎక్కడైనా సరే అవి వస్తే రేపు మన భవిష్యత్తు పిల్లలకి, రేపు నా బాబే ఉన్నాడు, రేపు రాబోయే రోజుల్లో అబ్బాయి 10th అయింది అనుకోండి, మళ్ళీ డిగ్రీ అవుతుంది. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి ఇండస్ట్రీలు వస్తే మన పిల్లోడు విదేశాలకు పోకుండా ఇక్కడనే 4-5 లక్షల రూపాయల శాలరీ తీసుకుంటే ఈయన ఇచ్చే 10,000 కానీ 15,000 కానీ 20 కానీ 50 కానీ ఒక నెలలో 4 లక్షలు అయితే ఒక నెలలో అబ్బాయికి ఒక్క రోజుకు వచ్చేది శాలరీ వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు. అంతకు మించింది ఏమీ లేదు. నేను క్యాలిక్యులేట్ చేశాను. మా ఊర్లో ఒక అబ్బాయిని ఒక నెలకు వచ్చి 4,500 రూపాయలకు ముందు తాగాడు. 5 సంవత్సరాలకు ఓడికి వస్తే 1,95,000 రూపాయలు అతను బాకీ పడ్డాడు జగన్ ప్రభుత్వానికి. అది గతంలో జరిగిన దీనికి ఇప్పటికి. నేను గతంలో 70 రూపాయలు కరెంట్ ఛార్జీ కట్టినోడిని ఈరోజు 250కి పోయింది. దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికైతే 300కి వెళ్ళిపోయింది. ఏసీలు లేవు, ఏమీ లేవు. సంక్షేమ పథకాల కన్నా కానీ అభివృద్ధి పదము ఎవరైతే నడపగలన్నాడో ఆ లీడరే విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి మా మద్దతు. అయితే మొత్తానికి తెలుగుదేశం పార్టీ వస్తే మంచి అభివృద్ధి జరుగుతుందని మీరు నమ్మకంతో ఉన్నారు? మీరు ఖచ్చితంగా మాకు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మాకు మేలు. ఎందుకని? ఆయన అభివృద్ధి చేస్తాడు, ప్రతిదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ అరోజుకొని అనేది ఉండదు. మెయిన్ మాకు మా పిల్లలకు కూడా భవిష్యత్తుకి మంచిది, ఇబ్బంది లేకుండా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పేసి ముందుకు తీసుకెళ్తున్నారు కదా, మరి మీ అభిప్రాయం ఏంటి? ముందుకు తీసుకెళ్తున్న పని చేసేవాళ్ళు పని చేయకుండా చేశాడు, సోంబేర్లు చేశాడు. పనులు చేసేవాళ్ళని పనులు చేయించుకోకుండా సోంబేర్లు చేశాడు. ఏదో పథకాలు ఇస్తున్నారు, తింటున్నాము, ఏంది లేదు అంత బతికిపోతాము అనే లెవెల్లో ఆలోచించుకొని ప్రజలు కూడా బాగా సోంబేర్లు అయ్యారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? కురుగుండ్ల రామకృష్ణ గారు గెలవాలని పైన చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం. మోడీ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఈ నెల 13వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే ముఖ్యమంత్రి అయితే మనకి అభివృద్ధి జరుగుతుందని మీ మాటలు? చంద్రబాబు నాయుడు అయితేనే మాకు అభివృద్ధి బాగుంటుంది, ఐటీ రంగం బాగుంటుంది. రాజధాని ఇప్పుడు చేసిన దాన్ని రాజధాని 3 ముక్కలు ఆట ఆడిచ్చాడు ఈయన జగన్మోహన్ రెడ్డి, దాన్ని పట్టుసం పట్టించాడు. అదే ఇప్పుడు రాజధాని మళ్ళీ ఏకగ్రీయంగా మళ్ళీ చేస్తాడంటున్నాడు, హామీ ఇస్తున్నాడు. మాకు ఆయనే కావాలి, ఐటీ రంగం కావాలన్నా బాగుంటుంది, ఆయనే కావాలి. మరి వెంకటగిరి నియోజకవర్గం ఇక్కడ ఎమ్మెల్యేగా మా కురుగుండ్ల రామకృష్ణ గారు అభివృద్ధికి ఇప్పుడు 2 మాటలు ఉంటే అభివృద్ధి బాగా జరిగింది. మాకు స్ట్రీట్ లైట్లు అయితేమి, వీధి లైట్లు అయితేమి, తాగునీటి సమస్యలు లేకుండా పోయినాయి. నీరు చెట్టు కింద మాకు చెట్లు బాగా అభివృద్ధి చేశారు, బాగుంది. మాకు అందుబాటులో ఉంటాడు ఆయన, పిలిస్తే పలకతాడు. మేము పెట్టిన అర్ధ గంటలకు ఈ సమస్య చెప్పుకోగలుగుతాం. మేము ఆయనే కోరుతాం, ఆయన వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.